నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల అభినందన్ సింగ్ ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్లో చర్చనీయాంశమైన పేరు ఐపీఎల్ 2026 సీజన్ మొదలయ్యే వరకు అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు సన్ రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ తరఫున 29 ఏళ్ల అభినందన్ సింగ్ అరంగేట్రం చేశాడు తొలి మ్యాచ్లో బౌలర్గా తనదైన ముద్ర వేయకపోయినా డేంజరస్ ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు దీంతో ఈ ఆర్సీబీ నయా పేసర్ టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు ఇలాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఆడిన క్రికెటర్గా గుర్తింపు పొందిన అభినందన్ సింగ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు అయితే అభినందన్ సింగ్ క్రికెట్ ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉంది కలెక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కుర్రాడు విధి పెట్టిన పరీక్షలో క్రికెటర్గా ఎదిగాడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన అభినందన్ సింగ్ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఢిల్లీ వెళ్ళాడు అతని తండ్రి ఓ సాధారణ రైతు కావడంతో తన ఖర్చుల కోసం ఢిల్లీలో ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవాడు ఓవైపు కోచింగ్ తీసుకుంటూ మరోవైపు తనకిష్టమైన క్రికెట్ ఆడేవాడు పగలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ రాత్రిపూట చదువుకునేవాడు మొదట్లో టెన్నిస్ బాల్తో సరదాగా ఆడిన అభినందన్ సింగ్ ఆ తర్వాత ఢిల్లీలోని మద్రాస్ క్లబ్లో శిక్షణ పొందాడు టెన్నిస్ బాల్తో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతన్ని మద్రాస్ క్రికెట్ క్లబ్ ఆహ్వానించింది ఆ క్లబ్ తరఫున సత్తా చాటడంతో యూపీ టీ20 లీగ్ 2024-2025 సీజన్లో లక్నో ఫాల్కన్ తరపున ఆడే అవకాశం దక్కింది 2024 సీజన్లో 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్కు అభినందన్ సింగ్ నెట్ బౌలర్గా సేవలందించాడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ ఇతన్ని 30 లక్షల బేస్ ప్రైజ్కు కొనుగోలు చేసింది కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు అయినా అతన్ని ఈ సీజన్ కోసం రిటైన్ చేసుకుంది వ్యక్తిగత కారణాలతో ఆర్సీబీ స్టార్ పేసర్ యశ్ దయాల్ ఈ సీజన్కు దూరం అవడంతో అతని స్థానంలో అభినందన్ సింగ్కు అవకాశం కల్పించింది ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కోహ్లీని 2 సార్లు అవుట్ చేయడంతో అతనికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది అభినందన్ సింగ్ విజయం వెనుక అతని కోచ్ రణ్ధీర్ సింగ్ కృషి ఎంతో ఉంది ఇప్పటికే సుయాష్ శర్మ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన మద్రాస్ క్లబ్ అకాడమీ నుంచే అభినందన్ కూడా వచ్చాడు 29 ఏళ్ల వయసులో ఎలాంటి బీసీసీఐ టోర్నీలు ఆడకపోయినా కేవలం క్లబ్ క్రికెట్ ఆడుతూ ఐపీఎల్ స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదు అభినందన్ సింగ్ అరంగేట్రంపై రణధీర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు అభినందన్ ఇంకా బాగా ఆడగలడు ఈ మ్యాచ్ అతనికి మంచి అనుభవం అతని బౌలింగ్ శైలి వల్ల భారత పిచ్లపై బంతికి అదనపు బౌన్స్ లభిస్తుంది అని చెప్పాడు తొలి మ్యాచ్లో పరుగులిచ్చుకున్నాడు కానీ అతను ఇంకా వేగంగా బౌలింగ్ చేయగలడని అన్నాడు టీ20లో పరుగులు సమర్పించుకోవడం బౌలర్లకు మామూలే ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతను చాలా కీలకమవుతాడు ఖచ్చితంగా వచ్చే మ్యాచ్ల్లో మరింత బలంగా తిరిగొస్తాడు అని రణ్ధీర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు